దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ధ్యాన పఠనము యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. ఇక్కడ ప్రాముఖ్యంగా శేషము అనే మాట చూస్తున్నాము. శేషించిన వారు. ఈ శేషించిన వారు ఎవరు అనగా దేవుడు చేసినటువంటి పంపినటువంటి తీర్పు సమయంలో మరి నమ్మకంగా జీవించిన వారు, దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించిన వారు, జీవించినటువంటి నమ్మకంగా ఉన్నటువంటి ప్రజల సమూహం, ఒక చిన్న ప్రజల సమూహంగా చూడగలము. వారే శేషించిన వారు, మిగిలిన వారు. తర్వాత సియోన్లో మరి నిలిచి ఉన్నటువంటి వారందరూ కూడా పరిశుద్ధులుగా దేవుని కొరకు పరిగణించబడినటువంటి వారు. అంటే దేవుని కొరకు తమ్మును తాము ప్రత్యేకపరుచుకున్నవారు, దేవుని కొరకు సంపూర్ణంగా మరి నీతి న్యాయములు జరిగిస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన కొరకు జీవించిన వారుగా పరిగణించబడినటువంటి వారు. ఈ దాఖలైన వారు అంటే రాయబడిన ప్రతి వారు, నమోదు చేయబడిన వారు ఎవరు అంటే వారు దేవుని యొక్క జీవ గ్రంథంలో వారి పేర్లు లిఖించబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రజలు. ఇక్కడ ఈ 3 రకాలుగా మనము ఈ మాటలు చూస్తున్నాము. శేషించిన వారు అనగా ప్రజల చిన్న సమూహం, దేవుని కొరకు మిగిలిన శేషంగా నమ్మకంగా జీవించిన వారు. మరి పరిశుద్ధులు ఎవరు అంటే దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్నటువంటి వారు, దేవుని యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడినటువంటి వారు. అయితే పరిశుద్ధులు అని ఎవరు పిలువబడరు. ఎవరిని మనము పిలువలేము పరిశుద్ధుడని. అంటే ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన పరిశుద్ధులని పిలువలేము. సున్నితంగా కనబడినంత మాత్రాన పరిశుద్ధులుగా పిలువలేము. ఎంతో మరి ఫ్యాషనబుల్గా ఉన్నంత మాత్రాన పరిశుద్ధులని పిలవలేము. అందంగా సౌందర్యంగా ఉన్నంత మాత్రాన, సొగసుగా ఉన్నంత మాత్రాన మరి వారిని పరిశుద్ధులని మనం పిలవలేము. మరి ఎవరిని పరిశుద్ధులని పిలవగలము అంటే క్రీస్తు యొక్క పరిశుద్ధత అనేది వారికి ఆరోపించబడాలి. క్రీస్తు యొక్క పరిశుద్ధత వారికి ప్రసాదించబడాలి. వారి పాపాల కొరకు యేసయ్య ప్రాయశ్చిత్తం చేసినప్పుడు, వారి పాప స్వభావాన్ని ఆయన బాగు చేసినప్పుడు, వారి పాప రుణములను ఆయన క్షమించినప్పుడు, మరి తన యొక్క కృపను, పరిశుద్ధతను వారికి అనుగ్రహించినప్పుడు, అప్పుడు ప్రతి వాడు కూడా పరిశుద్ధుడని పిలువబడతాడు. అంటే యేసు క్రీస్తుల వారి యొక్క రక్తంలో కడగబడి ఆయన యొక్క అనుగ్రహము, ఆయన యొక్క కృప వారికి దొరికినప్పుడు, వారి పాపములన్నీ కూడా మరి క్షమించబడినప్పుడు వారు పరిశుద్ధులుగా పిలువబడతారు. అయితే పరిశుద్ధత అనగా ఏమిటి అంటే ఇదేదో సూపర్ స్పిరిచువల్ కాదు. పాపం లేకుండా మరి సంపూర్ణంగా పరిపూర్ణంగా జీవించడం కూడా పరిశుద్ధత కాదు. ఆత్మీయంగా ఎంతో సుపీరియర్గా నేను చాలా ఆత్మీయని అని జీవించటం కూడా పరిశుద్ధత కాదు. మరి పరిశుద్ధత అన్నప్పుడు మన యొక్క జీవము, మన హృదయము, మన తలంపులు, మన మనస్సు, మన యొక్క ఆత్మ ఎప్పుడు కూడా దేవుని ఎదుట స్వచ్ఛంగా మరి ఉండాలి. ఆయన కొరకు మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలి. మనము ఆత్మతో సత్యంతో ఆయనను వెంబడించాలి. ఈ లోకానుసారంగా ఆలోచించటము, లోకానుసారంగా జీవించటము, శరీరాశ, నేత్రాశ, జీవడంబమును కలిగి వెంబడించటము లేదా దాని వెంబడి పరిగెత్తటము మనము చేసినప్పుడు పరిశుద్ధులుగా మనం జీవించలేము. పరిశుద్ధత కలిగి మనము నడుచుకోలేము. పరిశుద్ధులుగా పిలువబడము. పరిశుద్ధత అన్నప్పుడు ప్రభువుకు అతి సన్నిహితంగా జీవించాలి. ఆయన చిత్తానుసారంగా జీవించాలి. లోకానుసారంగా కాకుండా మనము ఆ లోకము నుండి మనం ప్రత్యేకపరచబడిన సమూహంగా లేదా ప్రత్యేకపరచబడిన వ్యక్తిగా మనము జీవించాలి. అప్పుడే మరి హోలీ అన్నప్పుడు సపరేటెడ్ వన్ అంటే మనము పరిశుద్ధంగా జీవించటం అంటే మనల్ని మనము ప్రత్యేకపరచుకోవటం అన్నమాట.
మరి ఈ ఒక ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఎంతటి ఆధిక్యతనిస్తున్నాడంటే తన పిల్లల అధికారాన్ని ఇచ్చాడు. ఎప్పుడు కూడా ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాల ద్వారానే మనకు ఎంతో నిరీక్షణ కలుగుతున్నది, మనకెంతో ఆదరణ దొరుకుతున్నది. మరి ఆయన సన్నిధిలో మరి మనకు ఎంతో కృప అనుగ్రహించబడుతున్నది. ఎందుకంటే ఆయన సన్నిధి పరిశుద్ధమైనది, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై యుండుడి అని సెలవిచ్చాడు. అంటే పరిశుద్ధంగా జీవించటం అంటే మరి అదేదో చాలా కష్టమైన పని అని కాదు. ఒకవేళ అది కష్టమైనది అంటే దేవుడు అడిగేవాడే కాదు, చెప్పేవాడే కాదు. ఆయన ఈ లోకంలో మన మధ్యలో మానవునిగా జీవించినప్పుడు ఆయన జీవించి చూపించాడు. ఆయనలో ఏ పాపము లేదు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని సవాలు చేసినటువంటి దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా ఆయన పోలికలో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మనము ప్రతి లోకాశ నుంచి, లోకపు తలంపుల నుంచి, లోక ఆలోచనల నుంచి, శరీరాశ నుంచి మనము మరి ప్రత్యేకపరచుకొని ఆయన కొరకు సంపూర్ణంగా జీవించుదాము. ప్రత్యేకపరచుకున్న వారంగా ఈ ఉదయకాల సమయంలో మరి మనల్ని మనం ఆ రీతిగా ఆయన కొరకు సమర్పించుకొని ప్రత్యేకంగా జీవించుదుము గాక, ప్రత్యేక ప్రజగా మనం ఉందుము గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన లోకంలో నుండి మమ్మల్ని పిలిచి నీ ప్రత్యేక జనాంగంగా, ఏర్పరచబడిన జనాంగంగా, నీ సొత్తైన ప్రజగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనాంగంగా నాయన మమ్మల్ని పిలుచుకున్నందుకు, ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభా అంతటి నిరీక్షణతో తండ్రి జీవించుటకు తండ్రి సహాయం చేయండి అయ్యా. నీ వాగ్దానముల ద్వారా మేము పొందుకుంటున్నటువంటి ఆదరణను బట్టి అయ్యా, మాకు మీరు అనుగ్రహించిన నిరీక్షణను బట్టి నీకు వందనాలు చెల్లించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.